ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక ప్లీడర్ తాతయ్యని అడ్డు పెట్టుకొని లక్ష్మిని ఊరు వదిలి వెళ్ళిపోమనగానే లక్ష్మి వాళ్ళ కుటుంబం వెళ్ళిపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా నరసింహులు తన ప్లాన్ని వర్కౌట్ చేయాల్సిందే అని ఇక బాంబ్ బ్లాస్టింగ్ అయితే చేపిస్తాడు. ఇక మిత్ర లక్ష్మి వెళ్తున్న కార్ బాంబ్ బ్లాస్ట్కి గురి అవటంతో ఇక మిత్రానంద్ ఫ్యామిలీలో ఎవరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, అసలు లక్ష్మి నరసింహులకు ఏ రకంగా బుద్ధి చెప్తుంది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి. ఇక ప్లీడర్ తాతయ్యని కిడ్నాప్ చేయటంతో ఒక్కసారిగా లక్ష్మి వాళ్ళు ఉలిక్కి పడతారు. మునుపటిదాకా పిల్లలు కనిపించకపోవడంతో పిల్లల్ని కిడ్నాప్ చేశాడు, నా పిల్లల జోలికి వస్తే నా ప్రాణానైనా పనంగా పెట్టి వాడి ప్రాణాలను తీస్తాను అని చెప్పేసి లక్ష్మి అంటూనే ఉంటుంది. ఈ లోపల పిల్లలు కనిపిస్తారు. తాతయ్య గారు ఉదయం నుంచి కనిపించడం లేదని తెలుసుకునే లక్ష్మి కంగారు పడుతూ ఉండగానే ఒక్కసారిగా ఆ నరసింహులు వీడియో కాల్ అయితే చేస్తాడు. ఆ వీడియో కాల్లో తాతయ్యకి గాయాలే కాకుండా తాతయ్య వయసుకు కూడా కొంచెం కూడా మర్యాద అనేది ఇవ్వకోకుండా తాతయ్యని అవమానపరుస్తూ ఘోరంగా అయితే హింసకు గురి చేస్తూ ఉండటంతో లక్ష్మి, అసలు నీకు సిగ్గుందా, పెద్ద చిన్న అనే మర్యాద కూడా లేకుండా ఈ రకంగా ప్రవర్తిస్తావా అని అనగానే, నాకు రెస్పెక్ట్ ఉంది లక్ష్మి, కాకపోతే నువ్వేమో తాతయ్య, ఊరి ప్రజలు ఈ రకంగా చాలా రకాలుగానే ఆలోచిస్తున్నావు. పండగకి వచ్చిన దానివి నీ ఊర్లో పండగ చూసుకోకుండా పక్క ఊరు సమస్యను కూడా నీ నెత్తి మీద రుద్దుకున్నావు. అందుకోసమే ఇప్పుడు తాతయ్య ప్రాణాలు తీద్దామని రెడీ అయిపోయాను. నువ్వు గనక ఈ ఊరి గురించి వదిలేసేసి పెట్టే బేడ సర్దుకొని తిన్నగా నీ ఊరు వెళ్ళిపోయావో నీకు కేవలం 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈ టైంలో నువ్వు వెళ్ళలేదే అనుకో, ఆ తర్వాత నీ పరిస్థితి చాలా అఘోరగోచరంగా ఉంటుంది, గుర్తు పెట్టుకో అని చెప్పేసేసి నరసింహులు అయితే కాల్ని కట్ చేసేస్తాడు. ఈ నరసింహులు మనల్ని భయపెడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. ఇక మనం తాతయ్య గారిని ఈ ఊరిని ఎలాగైనా కాపాడుకోవాలి అని అనగానే దేవయాని వాళ్ళు అంటూ ఉంటారు, నీకేమైనా పిచ్చా లక్ష్మి, వాడు ఊరి సమస్య గురించి తాతయ్య ప్రాణాలు తీస్తాను అంటున్నాడు. అసలు నీకు అవతల వాళ్ళు ఏమైతే ఏమైంది, వాడు టైం ఇచ్చాడు, మనం పెట్టే బెడ సర్దుకొని మన ఊరు వెళ్ళిపోయి మన ప్రాణాలని కాపాడుకుందాం. వాడు ఎలా ఉన్నాడో చూసాం కదా, ఇంకా వాడి దగ్గర భయపడకపోతే మన ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని కోల్పోవడం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి దేవయాని అంటూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి, ఆ ఊరి వాళ్ళకు మాట ఇచ్చాం కాబట్టి ఊరి సమస్యను కాపాడాలి అని చెప్పేసి అంటూ ఉంటే పక్కనే ఉన్న జాను వాళ్ళు కూడా అవును, మాట తప్పకూడదు కాబట్టి మనం మాట నిలబెట్టుకోవాలి అని అంటే, మీ చావు మీరు చావండి, ఎంత చెప్పినా అర్థం చేసుకోవటం లేదు అని చెప్పేసి దేవయాని అయితే అంటుంది. ఇక పక్కనే ఉన్న మనీషా తెలివిగా ఆలోచిస్తుంది. లక్ష్మికి 24 గంటలు టైం ఇచ్చాడు, అనవసరంగా ఇచ్చాడు. ఈ 24 గంటల లోపల లక్ష్మి ఏదో ఒకటి ప్లాన్ చేసేస్తుంది అని చెప్పేసి నరసింహులకు అయితే మనీషా చాటుగా వెళ్ళి కాల్ అయితే చేస్తుంది. ఇక వెంటనే చెప్పు మనీషా అని చెప్పి అనగానే, అవును నీకేమైనా పిచ్చా, లక్ష్మి ఈ సంగతి నీకు తెలియదు అనుకుంటా, అనవసరంగా 24 గంటల టైం మీరు దేనికి ఇచ్చారు అని అనగానే, తాతయ్య ప్రాణాల కోసం లక్ష్మి ఏమీ చేయలేదు కాబట్టి 24 గంటలు టైం ఇచ్చాను. తనకు తన తాతయ్య అంటే ఎంత ప్రేమ అభిమానం ఉందో తెలుసుకున్నాను, అందుకనే టైం ఇచ్చాను ఒకరోజు అని అనగానే, మీకు ఆ లక్ష్మి సంగతి తెలీదు. 24 గంటలు టైం ఇస్తే చివరాఖరకు 24 గంటలు తిరిగేసరికి మీరు జైల్లో చిప్పుకూడు తినేటట్టు చేస్తుంది. ఆ లక్ష్మి సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి మళ్ళీ వీడియో కాల్ చేసి తెల్లారేసరికి ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పేసి బెదిరివ్వండి, లేకపోతే మీరంతా జైలుకి వెళ్ళటం ఖాయం అని అనగానే, లక్ష్మి దగ్గర అంత టాలెంట్ ఉందా, ఒక ఆడదాని దగ్గర ఇంత భయపడాల్సి వస్తుందా, సరే అయితే అలాగే చేస్తాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటే, ఒక్క నిమిషం అవును, ఆ లక్ష్మి మీద కోపంతో పంతంతో బాంబు బ్లాస్టింగ్లు, లక్ష్మిని ఏమైనా కిడ్నాపింగ్లు ఇవేమీ చేయటం లేదు కదా అని అనగానే, అవేమీ చేయటం లేదు, ఎందుకని మీకు అనుమానం వచ్చింది అని మనీష్ అనగానే, ఏమీ లేదు, మేము వేసుకొచ్చినవి కార్లు రెండు, నేను మిత్ర వాళ్ళ కారులోనే కూర్చోవాలి, అందుకోసమే అడుగుతున్నాను అని అనగానే, అబ్బే అదేమీ లేదు అని చెప్పేసి చెప్పగానే, సరే అయితే ఓకే అయితే ఉంటా అని చెప్పేసి మనీష అయితే ఫోన్ని పెట్టేస్తుంది. అమ్మయ్య, ఆ నరసింహులు
ఊరి సమస్య గురించి పట్టించుకున్నాడు కానీ పంతంతో ఇంకేం చేస్తాడా అనుకున్నాను. హమ్మయ్య అని చెప్పి అనగానే, ఏంటి మనీషా హమ్మయ్య అంటున్నావు అని అనటంతో, అదే ఆంటీ భయపడి చచ్చాం కదా, ఆ నరసింహులు ఇంకేం ప్లాన్ చేస్తాడా అని. వాడేం ప్లాన్ చేయటం లేదు, హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు అని అనగానే, వెళ్ళిపోవచ్చా, రేపు వెళ్ళాలి అని అనగానే, రేపు రాత్రికో కాదంటే ప్రయాణం, రేపు ఉదయాన్నే ప్రయాణం, చూస్తూ ఉండండి అని చెప్పేసి లోపలికైతే వెళ్తారు. ఈ లోపల ఊరు సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటారు జాను వాళ్ళు, లక్ష్మి వాళ్ళు. ఆ టైంలోనే మళ్ళీ మరొక వీడియో కాల్ మిత్రకైతే వస్తుంది. మిత్ర ఆ వీడియో కాల్ని చూపించగానే, చూడండి తాతయ్య ప్రాణాలు తీయటానికి ఒక క్షణమే అడ్డు ఉంది. ఈ చాకుకి ఈ పీకకి మధ్యలో తేడా చూడు లక్ష్మి, ఉదయాన్నే నీకు 24 గంటల టైం కూడా కాదు, ఉదయాన్నే లేచి నువ్వు పెట్టేబేడ సర్దుకొని ఊరు వెళ్ళిపోయావు, లేకపోతే నీ ఇంటికి తాతయ్య గారి శవాన్ని పంపించాల్సి వస్తుంది, గుర్తు పెట్టుకో అని అనగానే ఒక్కసారిగా అయిపోయింది. 24 గంటల టైం ఉంది, ఏదో ఒకటి ఆలోచిద్దాం అనుకున్నాను, కానీ తెల్లారేసరికి వెళ్ళిపోమంటున్నాడు కాబట్టి ఇక చేసేదేమీ లేదు, కాబట్టి తాతయ్య గారి ప్రాణాలకి నువ్వేమీ హాని చేయొద్దు, మేం వస్తున్నాం, మేం వెళ్ళిపోతున్నాం, మా తాతయ్య గారిని వదిలేసేయి అని చెప్పేసి లక్ష్మి అయితే వేడుకుంటూ ఉంటుంది. మర్యాదగా నా రూట్కి అలా రా అని చెప్పేసేసి ఇక వెంటనే లక్ష్మి వాళ్ళని ఫోన్ అయితే కట్ చేసేస్తారు. ఇక వెంటనే లక్ష్మి లగేజ్ అంతా సర్దేసి రేపు ఉదయాన్నే మనం వెళ్ళిపోతున్నాం అని అనగానే జాను అంటుంది, నిజమేనక్క, మన కారణం చేత తాతయ్య గారి ప్రాణాలు అన్యాయంగా పోకాడానికి వీల్లేదు, కాబట్టి మనం రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక లక్ష్మికి అర్ధరాత్రి 3 గంటలకు మెలకువ అయితే వస్తుంది. టైం చూస్తే 3 అయ్యింది. ఇక ఉదయం 8 కదా ప్రయాణం అని చెప్పేసేసి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న మిత్ర, ఇంకా చాలా టైం ఉంది మా లక్ష్మి, నిద్రపో అని అనగానే, అలాగే మిత్ర గారు అని చెప్పేసేసి అంటూ ఉండగా ఉదయం ఒక్కసారిగా సూర్యరశ్మి అయితే వస్తూ ఉంటుంది. మార్నింగ్ అవుతుంది. తాతయ్య గారి ప్రాణాలు కాపాడడం కోసం వీళ్ళందరూ కూడా కారులో లగేజ్లన్నీ సెట్ చేసేసుకొని అందరూ కూడా కారు అయితే ఎక్కుతారు. ఇలా కారు ఎక్కేసరికి నరసింహులు వచ్చేసేసి ఆ మిత్ర లక్ష్మి వాళ్ళు ఊరు నుంచి వెళ్ళిపోతున్నారు. అది ఊరు దాటి వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే నేను ఈ ఊర్లో ఫ్యాక్టరీ కట్టుకోకుండా అడ్డుపడుతుందని నాకైతే అర్థమైపోయింది. ఇప్పుడు ఈ సమస్యని ఇక్కడితో వదిలిపెట్టకూడదు. అసలు లక్ష్మి ప్రశ్నించటానికి లక్ష్మీనే లేకపోతే ఈ ఊరందరూ కూడా తోక ముడుచుకొని ఫ్యాక్టరీ కట్టడానికి ఒప్పుకునేవాళ్ళు. ఈ ఊరుకు లక్ష్మి వచ్చి ఏమీ తెలియని వాళ్ళకు కూడా రెచ్చగొట్టడంతోనే అందరూ నా మీద రివర్స్ అయ్యి కోర్టు దాకా వెళ్ళి సంతకాలు కూడా పెట్టొచ్చారు. ఇలాంటి లక్ష్మిని అస్సలు వదిలిపెట్టకూడదు. నువ్వు ఊరు నుంచి వెళ్ళిపోతున్నావు, ఇక్కడ ఉన్న ప్లీడర్ తాతయ్యని వదిలిపెట్టేస్తాను ఇప్పుడు వెళ్ళి, కానీ నిన్ను చంపిన తర్వాతే అక్కడ తాతయ్యని వదిలిపెడతాను. ఇక జీవితంలో దెబ్బకు ఈ నరసింహులు గడి జోలికి ఎవ్వరూ రారు. ఎన్ని రియల్ ఎస్టేట్లు బిజినెస్లు చేసుకున్నా, ఎన్ని కొత్త కొత్త ఫ్యాక్టరీలకు ఒప్పుకున్నా ఈ పల్లెటూరులో ఒక్కరు కూడా నాకు తిరగబడరు. ఎవరో ఒకరి ప్రాణాలు పోవాలి. కాబట్టి ఊరికి మంచి చేయాలి అనుకున్న లక్ష్మి వాళ్ళ ప్రాణాలని తీపించేస్తాను అని చెప్పేసేసి ఈ ఒక్కరోజే కాదు, జీవితంలో నేను ఏ బిజినెస్ చేసినా లక్ష్మి లాంటి వాళ్ళు రావటానికి భయపడాలి అని చెప్పేసి ఒక్కసారిగా బాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ అయితే వర్కౌట్ చేస్తాడు. ఇక అన్న వీళ్ళందరూ కూడా ఊరు నుంచి పొలిమేర దాటాలి అంటే 2-3 అడ్రస్లు కానీ 2-3 కానీ దారులు కానీ ఏవీ లేవు. ఒక్క దారే ఉంది. ఆ దారిలో నుంచే వెళ్లాల్సింది. కాబట్టి వీళ్ళు వెళ్ళే టయానికి కరెక్ట్గా బాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ని వర్కౌట్ చేద్దామన్నా అని అనగానే, అదేరా నేను చెప్పింది, టైంకి జరగాలి, అర్థమైందా? మన మనుషులు 10 మంది ఉండాలి. ఊరు పొలిమేర దగ్గర ఒకరు, ఊరు మధ్యలో ఒకరు, ఈ రకంగా వాళ్ళు దాటుతున్న 5 కిలోమీటర్లకి 5 కిలోమీటర్లకి మనందరికీ ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉండాలి. ముందు బాంబ్ బ్లాస్ట్కి రెడీ చేయండి అని అనగానే అక్కడక్కడ తవ్వేసేసి అన్నీ కూడా సెట్ చేసేసి వైర్లన్నిటికీ కూడా కనెక్షన్ ఇచ్చేసేసి రిమోట్తో రెడీగా ఉంటారు రౌడీ వాళ్ళు. ఇక లక్ష్మి, మనీషా వాళ్ళందరూ కూడా మిత్ర, లక్ష్మి వాళ్ళ మధ్యలోనే, మిత్ర లక్ష్మి ఫ్రంట్ సీట్లో కూర్చుంటే పిల్లలతో పాటు బ్యాక్ సీట్లోనే ఉంటుంది మనీషా. ఇక వెనకాతల దేవయాని వాళ్ళు, వివేక్, జాను వాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. జయదేవ్ వాళ్ళు, ఇలా వీళ్ళందరూ కూడా తిరిగి వస్తూ ఉంటారు. బాంబ్కి ఇప్పుడే రావి చెట్టు సెంటర్ దాటారన్నా అని అనగానే, సరే అయితే అని నెక్స్ట్ జంక్షన్ దగ్గర ఎవరున్నారో వాళ్ళకు కాల్ చేసి రెడీగా ఉండండి అని ఇలా రౌడీలందరూ కూడా ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఉంటే నరసింహులు, అరే మల్లేషు,
రెడీనా అని చెప్పేసి అనగానే "ఆ, నేను రెడీగానే ఉన్నానన్నా" అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా అయితే వాళ్ళు ఆ ఏరియా వచ్చేశారు. కరెక్ట్‌గా అక్కడికి వచ్చేసరికి కేవలం నిమిషన్నర మాత్రమే పడుతుంది. నేను చెప్పినప్పుడు నువ్వు రిమోట్ నొక్కు, వాళ్ళ కారు బ్లాస్ట్ అయిపోతుంది అని అనగానే అలాగేనన్నా, అలాగే చేస్తాను అని చెప్పేసేసి ఇక బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు కొంచెం దూరంగా ఉండాలి కాబట్టి ఈ రిమోట్ పట్టుకున్న వ్యక్తి దూరంగా ఉంటాడు. కారు అలా వెళ్తూ ఉంటుంది. కానీ లక్ష్మి ఒక్కసారిగా మిత్రగారు కార్ ఆపండి అని చెప్పేసి అనగానే కార్ ఆపుతారు. ఇక్కడ ఆటోమేటిక్గా మిత్ర కార్ ఆపటంతో వెనకాతల ఉన్న జాను వాళ్ళ కారు కూడా ఆగిపోతుంది. ఏమైంది అన్నయ్య అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి కారులో నుంచి సైలెంట్గా అయితే దిగిపోతుంది. ఇక వెంటనే వివేక్ వాళ్ళని కూడా దిగిపోమని చెప్పేసి అంటుంది. ఇక వెంటనే బలవంతంగా కార్ని అయితే స్టార్ట్ చేసి ముందుకైతే పంపించేస్తారు. అలా కార్ని పంపిస్తారో లేదో కార్ బ్లాస్ట్ అయిపోవటంతో ఒక్కసారిగా లక్ష్మి పిల్లల్ని గట్టిగా పట్టుకొని వెనక్కి అయితే వచ్చేస్తుంది. ఇక జాను వివేక్ అందరూ కూడా దేవయాని వాళ్ళు భయంతో ఒకరిని ఒకరు పట్టుకుంటారు. ఇక వెంటనే మిత్ర లక్ష్మి ఇప్పుడు గనక మనం దిగకపోతే ఆ కార్లో మన ఫ్యామిలీ అంతా కూడా బూడిద అయిపోయే వాళ్ళం. ఏ ఒక్కరం కూడా ప్రాణాలతో మిగిలి ఉండేవాళ్ళం కానే కాదు. అసలు ఈ ఐడియా నీకెలా వచ్చింది? వాళ్ళు బాంబ్ బ్లాస్టింగ్ చేశారని నీకెలా తెలిసింది అని చెప్పేసి అనగానే నాకు తెలిసింది మిత్రగారు. ఇక ఇక్కడ ఉన్న చూసారా మొత్తం అంతా కూడా సిమెంట్ రోడ్డు, మట్టి రోడ్డు దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా ఇప్పటికిప్పుడు తవ్వి సెట్ చేసినట్టు 3 గుంతలైతే కనిపించాయి. బాంబ్ బ్లాస్ట్ చేసిన వాళ్ళు ఇటువంటి టైంనే బాగా తీసుకుంటారు. అందులోనూ వీళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేస్తారని నాకు ముందుగానే తెలిసింది. దాని గురించి ఆలోచించుకుంటూ నేను మొత్తాన్ని కూడా శోధించుకుంటూ వస్తూ ఉండగా ఇక్కడే నాకు మట్టి రోడ్డు కనిపించింది. అందుకోసమే ఇక నేను కారు ఆపమన్నాను అని అనగానే అక్క నీకేం కాలేదు కదూ, నీ తెలివితేటలతో ఈరోజు మన కుటుంబం మొత్తాన్ని నువ్వు కాపాడేవక్క, లేకపోతే బ్లాస్ట్ అయిపోయేవాళ్ళం అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా అన్నా కార్ బ్లాస్ట్ నా కళ్ళ ముందే అయిపోయిందన్నా అని చెప్పేసి అనగానే నరసింహులు అవునారా, ఆ లక్ష్మి ప్రాణాలు పోయే ఉండుంటుంది. అబ్బా నా ప్లాన్ సక్సెస్ అయింది. ఇప్పుడు తిరిగి ఊరు వెళ్ళి అక్కడ ఉన్న కుటుంబాలు మొత్తాన్ని ఖాళీ చేపించిందే కాకుండా ఇల్లులన్నీ కూడా ఏ లాయర్ నోటీస్ పంపించినప్పటికీ కూడా మొత్తం కూల్చేసి హ్యాపీగా ఫ్యాక్టరీ కట్టేస్తాను అని అనుకుంటూ ఉండగా మిత్ర ఫోన్ నుంచి ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఇదేంటిది, వీడు చావలేదా, వీడి పెళ్ళం చచ్చిందా, వీడి పెళ్ళం చచ్చిన బాధలో పాపం నాకు ఫోన్ చేస్తున్నట్టున్నాడు అని చెప్పేసి ఇక వెంటనే మిత్ర ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి నీ భార్య చచ్చిపోయిన విషయం నాకు చెప్దామని ఫోన్ చేశావా అని అనగానే ఈడియట్, నీ ప్లాన్ బెడిసి కొట్టిందిరా. నా భార్య తెలివితేటలతో నా కుటుంబం మొత్తాన్ని కూడా బాంబ్ బ్లాస్ట్ చేపిద్దాం అనుకున్నావు కదా, కానీ మేమందరం సేఫ్గా ఉన్నాంరా ఈడియట్ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా నరసింహుడు షాక్ అయిపోతాడు. ఈ లక్ష్మి మామూలుది కాదు, లక్ష్మితో పెట్టుకుంటే అవతల వాళ్ళకి కానీ చేతిలో చెప్పే అని చెప్పేసి డిసైడ్ అయిపోతాడు. అవునా సరే అయితే ఎలాగో మధ్యలోనే ఆగిపోయారు కదా, పాపం ఆ ముసలోడికి దాన సంస్కారాలు చేయాలి కదా, తిరిగి వచ్చేసేయండి, అక్కడ ముసలాయన ప్రాణాలని తీసేస్తున్నాం అని చెప్పేసి అనగానే ఏంటి తాతయ్య ప్రాణాలని తీస్తున్నావా, అసలు తాతయ్య ప్రాణాలు తీయటానికి అక్కడ మా తాతయ్య ఉండాలి కదా అని అనగానే ఏంటి ముసలోడు అక్కడ లేడా అని నరసింహులు అనగానే తాతయ్య మా దగ్గరే ఉన్నాడు, కావలసి వస్తే ఒకసారి చూడు అని చెప్పేసి డిక్కీ అయితే ఓపెన్ చేస్తుంది లక్ష్మి. డిక్కీలో ఒక సిలిన్ బాటిల్ పెట్టుకొని నిద్రపోతూ ఉన్న తాతయ్యని చూపించి నరసింహుడికి అదిరిపోయే జలక్కైతే ఇప్పించేస్తుంది. ఇక వెంటనే నరసింహులు ఫోన్ కట్ చేసేసి భయపడిపోతూ ఉంటాడు. అక్క ఏంటక్క ఇదంతా కూడా అని అనగానే మిత్ర కూడా లక్ష్మి అసలు నువ్వు ఇదంతా ఎలా చేయగలిగావో నాకు అర్థం కావటం లేదు అని అనగానే నాకు 24 గంటలు టైం ఇచ్చినప్పుడు ఎక్కువ ఆలోచించలేదు మిత్రగారు. ఉదయానికి మనల్ని ఈ ఊరు వదిలి వెళ్ళిపోమన్నప్పుడే అటు పక్క ఊరి సమస్యను తీర్చాలి, తాతయ్య ప్రాణాలని కాపాడాలి, ఏం చేయాలని ఆలోచించాను. 3ంటికి నాకు మెలకువ వచ్చింది. అందుకోసమే 3ంటికి తాతయ్య అడ్రస్ తెలుసుకున్నాను అని అనగానే ఎలా తెలుసుకున్నావు అని అంటూ ఉంటే వాడు వీడియో కాల్ చేశాడు కదా, ఆ వీడియో కాల్ ద్వారా ఆ వెనక ఉన్న చెట్ల ద్వారా తెలుసుకున్నాను. ఆ చెట్టు మా ఊరి మొత్తంలో కూడా 2 ఉంటాయి. ఆ పెద్ద వృక్షమైన చెట్టు
ఒక దగ్గరికి వెళ్తే అక్కడ పాడుపడ్డ ఇల్లులు ఏమీ లేవు. మరో దగ్గరికి వెళ్తే పాడుపడ్డ ఇల్లు ఉంది. చిన్నప్పటి నుంచి ఈ ఊర్లోనే పుట్టి పెరిగాను కదా మిత్ర గారు. అందుకోసమే ఈ ఊరు చుట్టుపక్కల ఏ కాయలు పండుతాయా, ఏ చెట్లు ఎక్కడ ఉన్నాయా అన్నది నాకు బాగా తెలుసు. మా చిన్నప్పుడు సమ్మర్లో ఊరు దాటి మరీ చీమ చింతకాయల కోసం, రేగిపళ్ళు కోసం ఇటు వస్తూ ఉండేవాళ్ళం. అందుకోసమే ఆ చెట్టును నేను బాగా కనుక్కోగలిగాను. తాతయ్యని ఇక నేను అక్కడి నుంచి క్షేమంగా రౌడీలని నిద్రపోతున్న సమయంలో సైలెంట్గా తీసుకొని వచ్చాను. ఆ తర్వాత సైలెంట్గా తీసుకొని వచ్చి తాతయ్యని హ్యాపీగా అయితే డిక్కీలో పెట్టేశాను. డిక్కీలో పెట్టేసి వచ్చినప్పుడు బయట పడుకున్న రౌడీలు, ఏ నిద్రపోరా, రేపు ఉదయాన్నే బాంబ్ బ్లాస్టింగ్ ఉంది, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, నిద్రపో అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండగా నా చెవులారా విన్నాను. బాంబ్ బ్లాస్టింగ్ అంటే మన మీదే చేస్తున్నారని నాకు అర్థమైంది. అందుకోసమే ఈ రకంగా మన ఫ్యామిలీని కాపాడుకోగలిగాను అని అనగానే, అక్క నిజంగా నువ్వు చాలా గ్రేట్ అక్క అని చెప్పేసి జాను అంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు మనకి ఒకే ఒక్క పెండింగ్ పని ఉంది. ఇప్పుడు మనం ఆ నరసింహుల్ని పోలీసులకు అప్పచెప్పాలి. మన మీద బాంబ్ బ్లాస్టింగ్ చేయించాడు కాబట్టి ఇక ఊరి సమస్య కూడా తీరిపోతుంది. పదండి వెళ్దాం అని చెప్పేసేసి నరసింహుల్ని పట్టుకుంటారు. ఊరందరూ కూడా లక్ష్మి వాళ్ళ ప్రాణాలు తీయాలని రెడీ అయ్యాడని ఈ విషయం తెలుసుకున్న ఊరందరూ కూడా ఒక్కసారిగా నరసింహుల్ని గట్టిగా పట్టుకొని చెట్టుకైతే కట్టేస్తారు. ఈ లోపల పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో పేద ప్రజల ఒక ఇక ఇదితో ఆడుకుంటున్నావు కాబట్టి, ఒక పక్క మర్డర్ కేసు నీ మీద మర్డర్ అటెంప్ట్ చేసావు కాబట్టి నిన్ను జైలుకు తీసుకుని వెళ్తున్నామని చెప్పేసేసి ఇక లక్ష్మి వాళ్ళని తీసుకొని ఇక లక్ష్మి వాళ్ళ ముందుగానే నరసింహులను అరెస్టు చేసి పోలీసులు అయితే తీసుకొని వెళ్ళిపోతారు. ఇక తాతయ్య, ఊరి ప్రజలు అందరూ కూడా లక్ష్మికి జైజైలు పలుకుతూ ఉంటారు. తాతయ్య, నీ ఆరోగ్యం బాగోలేదు, నువ్వు మాతో పాటు రావాలి, మాతో పాటు వచ్చే తాతయ్య అని అనగానే, లేదమ్మా, ఈ ఊరిలో ఉన్న గాలి పీలిస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ పచ్చని పొలాలు, ఇల్లు ఇవన్నీ వదిలిపెట్టి రాలేను. అయినా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదమ్మా, మీరు వెళ్ళిరండి, ఆనందంగా వెళ్ళిరండి అని చెప్పేసి అనగానే తాతయ్యకి ఆ ఊరందరికీ కూడా వీడ్కోలు చెప్పేసేసి ఆనందంతో తిరిగి లక్ష్మి వాళ్ళు ఇంటికైతే వచ్చేస్తారు. తీరా అందరూ కూడా ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇంటి ముందు అరవింద ఒక్కసారిగా షాక్ అయితే ఇస్తుంది. అరవిందను చూసి ప్రతి ఒక్కరు కూడా ఆనందానికైతే గురి అవుతారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. వాటి గురించి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.